ఇప్పుడు సమంత ఆ, అని అన్నారు అనుకోండి, సినిమా యాక్టర్, ఆవిడ యాక్షన్ అన్నీ చూడరండి, విడాకులు ఎందుకు తీసుకుంది? ఆ. ఏంటి, ఎవరితో సంబంధాలు ఉన్నాయి? అంటే ప్రతి ఒక్కడి యొక్క ఉమ్. సమస్యను మాత్రమే నేను చూడాలనుకుంటున్నాను. అరే పాపం సమస్య వచ్చింది, నేను ఏదైనా సహాయం చేస్తాము అనే తత్వం పోయింది. పోయిందండి. అవునండి. ఇప్పుడు మీరు విడాకుల గురించి మాట్లాడుతుంటారు చాలామంది. విడాకులు రావడానికి కారణం ఏంటి? అవును. చాలా 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 సింప్లిఫైడ్గా చెప్తాను, అంటే చాలా సామాన్యంగా చెప్తాను. ఎలా చెప్పండి సార్, చాలా గొడవలు వస్తున్నాయి సార్ అవన్నీ. ఏంటండి? సంయమనం లేదు, అది ఎదుటి వాడిని అర్థం చేసుకునే పరిస్థితి లేదు, ఎదుటివాడి మాట వినాలి తత్వం లేదు. తర్వాత నాకు బాధ్యత సమానమైన బాధ్యత ఉంది, ఏ సమస్య లేనటువంటి లేదు. అంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా అట్లనే ఉన్నారు. నాకు ఈరోజు సినిమాకు వెళ్ళాలి, ఎన్నో రోజులు నేను మా భార్య పిల్లలు వెళ్ళిన తర్వాత నేను ఎప్పుడో మా సగంలో వచ్చి చేరిన రోజులు ఉన్నాయి. అవునండి. పోలీసు ఒత్తిడి, ఆ డ్యూటీ వల్ల. అంటే పోలీస్ డ్యూటీ పొద్దుటి నుంచి రాత్రి వరకు ఉంటుందండి. అది నిద్రపోయేటప్పుడు కూడా లేపొచ్చు పోలీస్ వాడిని. అవును. ఇప్పుడు డాక్టర్లు ఎలా లేపుతారో పోలీస్ వాళ్ళని లేపొచ్చు, తప్పేం లేదు దాంట్లో. ఉన్నదే దానికోసం వాళ్ళు, కాదని చెప్పలేం కదా. అంటే ఇప్పుడు భార్య ఏమంటుంది, నన్ను సినిమాకు తీసుకువెళ్ళమంటే తీసుకువెళ్ళలేదు, దీనికన్నా మించినటువంటి పాపం ఏమైనా ఉందా అని మొదలు పెడుతుంది. దాంతో ఒకరు మాట పెంచుకొని, అంటే నేనే ఊరికి తిరిగి వస్తున్నానా, నేను కూడా మనిషే కదా, నేను ఉద్యోగం చేసి 4 రూపాయలు సంపాదిస్తే కదా మీరు ఎంత సంతోషంగా ఉంటారండి, అది నాకు తెలియదు, నన్ను తీసుకెళ్ళలేదు అంటే నేనంటే నీకు ఇష్టం లేదు అని మొదలవుతుంది. మొదలై చివరికి చిలికి గాలివానై ఎక్కడికో అది చేరుకుంటుంది. చివరికి విడాకులు. ఇప్పుడు హాలిడే వైఫ్స్ అని చెప్తుంటాను, హాలిడే హస్బెండ్స్ అని. ఇప్పుడు ఏంటి, ఒక ఆయనేమో బాంబేలో ఉంటాడు, ఓకే, ఆయన భార్య ఏమో హైదరాబాద్లో ఉంటుంది, కొడుకేమో చెన్నైలో చదువుతూ ఉంటాడు. ఇప్పుడు ఏంటి, వాళ్ళు సాటర్డే సండే ఎక్కడ కలవాలా? ఓకే. ఇప్పుడు హైదరాబాద్లో భార్య దగ్గరికి రావాలన్నా లేదా కొడుకు దగ్గర రావాలన్నా, కాబట్టి ఆయన బాంబే నుంచి నేరుగా కొడుకు దగ్గరికి పోతాడు, భార్య కూడా హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్తాడు, ఇక్కడికి చెన్నైకి. అక్కడ కలుసుకుంటారు, భార్య భర్త కొడుకు, వీళ్ళు ముగ్గురు అక్కడ కలుసుకుంటారు. లేదు, కొడుకు హైదరాబాద్కి వస్తాడు, తండ్రి కూడా హైదరాబాద్కి వస్తాడు, ఇక్కడ ఆ 2 రోజులు కలిసి ఉంటారు. ఆ మరుసటి రోజు వెళ్ళిపోతారు ఎవరికి వాళ్ళు. అంటే గుడిపూడి జంగాలు మరి మీరు విన్నారు లేదు, మన వెస్ట్ గోదావరిలో గుడిపూడి జంగాల గురించి మాట్లాడుతున్నాను, గోదావరి జిల్లాలో గుడిపూడి జంగాలు. ఇదంతే, రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు అంటే జోలు వేసుకుని తిరుగుతుంటారు కదా వాళ్ళు, గుడిపూడి జంగాలంతా కూడా. ఇంటికి వస్తారు, రే అమ్మకు ఇల్లు కూడా లేకుండా చేసినాంరా మనం, రేపు పొద్దున అందరం తలా ఒక్కొక్క కుప్ప తెచ్చి, అంటే కుప్ప అంటే అది పైన ఆకులంతా ఉంటాయి, ఆ కుప్ప తెచ్చి రేపు ఆకులు బాగా మన సర్ది పైన ఇల్లు తయారు చేసి అమ్మను పండబెట్టాలి అక్కడ అని చెప్తారు. పొద్దున్న లేస్తాడు, ఎవడి జోలి వాడు వేసుకుని వెళ్ళిపోతాడు. అది గుడిపూడి జంగాల కథ అంటే అదే. రాత్రులు మాత్రం కథ ఉంటుంది, అందరూ కలిసి వచ్చి అరే అమ్మ పాపం చలికి చచ్చిపోతా ఉందిరా, మన అమ్మకి ఏదైనా చేద్దామురా అని అంటారు. పొద్దున్న లేసి ఒకటి తెలియకుండా ఒక జోలు వేసుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం అయితే అదే మాట అంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎక్కడెక్కడో ఉంటున్నారు, చివరికి ఏముంటుందని వాళ్ళ కుటుంబ వ్యవస్థకు అసలు ఆస్కారం ఏముంది అక్కడ లేదు. ఈయన పాటికి ఈయన ఎక్కడో తింటాడు, ఆమె పాటికి ఆమె ఎక్కడో తింటుంది, ఈ అబ్బాయి పాటికి ఈ అబ్బాయి తింటాడు. ఏమిటి మరి ఇప్పుడు నా కొడుకు నేను చేసి పెట్టాలా, నా భర్తకి ఇది చేసి పెట్టాలి ఆమెకి ఉండదు, అరే నా భార్యకి ఇది చేసి పెట్టాలి నేను అని అతనికి ఉండదు, బిడ్డకు ఉండదు. మరి ఎట్లా కుటుంబ వ్యవస్థ ఎట్లా పటిష్టం అవుతుంది చెప్పండి? కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైపోవడానికి కారణం మన అందరం, అది స్వార్థపరంగా స్వార్థము ఏంటి, ఒకదానికొకటి దాని మధ్య సంబంధాలు ఉంటాయి కదా, ఒక మాట అంటే ఇంకో మాట వస్తుంది, అంటే చర్య ప్రతిచర్య, ఇంకా అది కామనే కదా. అందువల్ల ఈ విడాకులు ఇవన్నీ కూడా రాను ఎక్కువైపోతున్నది. ఒకప్పుడు ఎవరన్నా విడాకులు తీసుకుంటే చాలా అవమానంగా భరించేవాడు, ఎప్పుడో ఎవరో కానీ ఉండేది కాదండి.
అసలు వాళ్ళని చూసి కూడా చాలా మంది వాళ్ళని ఉమ్. వెలేసేవాడు. వీళ్ళు విడాకులు తీసుకున్న కుటుంబము, వీళ్ళతో మాట్లాడకూడదు మనం, రేపొద్దున మా పిల్లలు కూడా అదే కోవలో వెళ్ళిపోతారేమో అని చాలా దూరంగా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఎక్కడ ఉందండి? ఉమ్. ఇప్పుడు ఒక విధంగా తల్లిదండ్రులు కూడా నా కూతురు చాలా బయటపడిపోయిందండి, ఆ, నా కొడుకు బయటపడిపోయాడు, లేకపోతే ఆ హింస భరించి ఉండలేరండి అవునండి. అనే పరిస్థితికి వచ్చేసాం. ఉమ్. మరి ఎట్లా కుటుంబ వ్యవస్థ ఎట్లుంటుంది చెప్పండి? ఉమ్. దీనికి కారకులు ఎవరు? ఉమ్. మన అందరం కారకులు, అది ఒకళ్ళని కాదు. ఒకరు కాదు. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పాలమ్మా, కొంచెం ఓపిక ఉండాలి, భూదేవంత ఓపిక స్త్రీకి ఉండాలి అవును. అనేవాళ్ళు ముందు. ఇప్పుడు ఎవరు నా మాట అంటుంటే భూదేవంతి ఎందుకు ఉండాలండి? అంటే వాళ్ళు ఏదో బెదిరిస్తున్నారండి, అంటే ఆత్మహత్య చేసుకుంటావు ఇలా, అంటే నువ్వు వెళ్ళమంటే మాత్రం ఆత్మహత్య చేసుకుంటావు. అది అంటే ఏది ఉన్నా కూడా చిన్నప్పటి నుంచి మనం చెప్పుకుంటూ రావాలి. అది స్త్రీకి భూదేవంత ఓపిక ఉండాలి, మగవాడికి చెప్పాలి నీకు గొప్ప బాధ్యత ఉండాలి జీవితంలో. అవును. బాధ్యత లేని మగవాడు అసలు మగవాడే కాదు. ఉమ్. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. అంటే ఏంటి? ఉద్యోగం చేస్తే 4 రూపాయలు వస్తుంది, ఆ 4 రూపాయలతో కుటుంబాన్ని జాగ్రత్త కాపాడుకుంటాడని అందుకు చెప్పారన్నమాట. అవును. అంతేగాని అందులో ఏదో పెద్ద ఉద్యోగం చేస్తేనే ఏముంది? ఉద్యోగం అంటే ఏదే చేతి నిండా ఉండే పని. అది. వాడు వడ్రంగి అయితే వడ్రంగి పని బ్రహ్మాండం చేసి ఉమ్. 10 మంది మెప్పు పొంది 4 రూపాయలు సంపాదిస్తే ఆ కుటుంబం చాలా పటిష్టంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, అవును. ఆర్థికంగా బలం చిన్నప్పటి నుంచి అది ఆ మాట చెప్పేవాడు. చెప్పు. బాధ్యత కలిగిన మగవాడిగానే ఉండాలిరా నువ్వు, బాధ్యత లేని మగవాడు ఉండకూడదు. చూడు వాళ్ళు ఏం చేస్తున్నారు చూడు, దానివల్ల కదా మొత్తం సంసారం నాశనం అయిపోయింది అనేవాడు. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు చెప్పండి? అవునండి. ఎంతసేపు చదువు చదువు చదువు. ఉమ్. అసలు ఆ జీవితం ఎలా గడపాలనేటువంటి సత్యాన్ని మనం చెప్పలేకపోతున్నాం పిల్లలు. అవునండి. చదువుకోవాలా, మార్కులు తెచ్చుకోవాలా. ఉమ్. మరి చివరికి మార్కులు తెచ్చుకుని ఏం చేస్తాడు? సరే ఉద్యోగం చేస్తే ఏం చేస్తాడు? ఉమ్. పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుని కాపురమే చేయకపోతే ఏం లాభం? అది చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ లేదండి. ఎలా ఉండాలి ఏంటి ఏం చెప్పరు. దాన్ని చెప్పకపోతే ఇంకా సమస్య ఎట్లా జట్లం కాకుండా ఎట్లుంటుంది చెప్పండి? అవును. డిపార్ట్ పరంగా మీరు అంటే చాలా డౌట్లు ఉన్నాయి సార్, కామన్ పీపుల్ మా అందరికీ కూడా. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ డిపార్ట్మెంట్ ఉన్నందుకు నేను అడుగుతున్నాను సార్. ఏంటంటే అది వాళ్ళు చిన్నోడు తప్పు చేసాడు కూడా, ఏ సైకిల్ దొంగ లేకపోతే మోటార్ సైకిల్ దొంగ, ఆయన కుట్టి ఆయనకి జైలు వేసేస్తాం, ఆ చేత తప్పు ఒప్పించేస్తారు. కానీ ప్రముఖులండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక చీఫ్ మినిస్టర్ లెవెల్ వాళ్ళు కూడా ఈ రోజుల్లో జైలుకి వెళ్తున్నారండి. వాళ్ళ చేత నిజాలు ఎలా చెప్పిస్తారు? అదే మా డౌట్ అండి. ఇప్పుడు ఏంటంటే ఆ రోజుల్లో పోలీసులు కొన్ని దుర్మార్గమైన పనులు చేశారు, లేదని కాదు. ఇంట్రాగేట్ చేసేటప్పుడు కొన్ని వాళ్ళు కూడా కొద్దిగా హింసాత్మకమైనటువంటి కార్యక్రమం, థర్డ్ డిగ్రీ అని మాకు ఉండేది, కొట్టేస్తుంది. కానీ ఆ భయంతోనే తప్పులు చేసేవాళ్ళు తప్పు చేయకుండా ఉండేవాడు.